మానవత్వానికి ఇది అంతం అని తెలిపే సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర పర్బని అనే జిల్లాలో జరిగిన సంఘటన ఒళ్ళు గగ్గులు పుట్టించేలా ఉంది. రితికా దేరా అనే ఒక నిండు గర్భిణి తన భర్తతో కలిసి స్లీపర్ క్లాస్ బస్సులో ప్రయాణిస్తుండగా పురుటి నొప్పులు వచ్చాయి. బస్సులోనే పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఆ భార్యాభర్తలు బస్సులో ఎవరికి చెప్పకుండా బాబుని ఒక గుడ్డలో చుట్టి కిటికీలోంచి పడేశారు. అది గమనించిన బస్సు డ్రైవర్ బస్సు ఆపి వాళ్ళను మందలించగా నిజం బయటకు చెప్పారు. బిడ్డను పోషించే స్తోమత లేక మేము ఇలా చేశామని ఆ భార్యాభర్తలు చెప్పారు. కానీ వాళ్ళను పోలీసులు ఆరాధీయగా అసలు వాళ్ళు భార్యాభర్తలు అని ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు చెప్పారు. పోషించే స్తోమత లేనప్పుడు బిడ్డల్ని కనడం ఎందుకు? పాపం పసికందు కళ్ళు తెరిచి చూడకముందే నిండు జీవితాన్ని కోల్పోయింది. నిన్న మళ్ళీ ఒక సంఘటన. కన్న తల్లిని కడతీర్చాడో దుర్మార్గుడు. వాని పేరు ధనుష్, 22 సంవత్సరాలు. ఇంటర్ ఫెయిల్ అయ్యి ఏం పని లేకుండా ఇంటి వద్ద జులాయిగా తిరుగుతూ మందు తాగుతూ ఉండేవాడు. వాళ్ళ నాన్న ఇంటి ఆర్థిక పరిస్థితి బాగలేక కువైట్కి వెళ్ళి సంవత్సరాల తరబడి అక్కడే ఉంటూ తన జీవితాన్ని ఫ్యామిలీకి త్యాగం చేస్తున్నాడు. నిన్న ధనుష్ వాళ్ళ అమ్మ ఇట్లా నువ్వు మందు తాగుతూ తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు బాధ్యత లేకుండా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా జీవితం నాశనం చేసుకోకు అని మందలించినందుకు వాళ్ళ అమ్మపై తిరగబడి కొట్టి గొంతు పిసికి చంపేశాడు ఆ కిరాతకుడు. క్షణికావేశం ఈ రోజులో ఎంత దూరానికైనా వెళ్తుంది. తల్లిదండ్రులు పిల్లలను చంపుతున్నారు, పిల్లలు తల్లిదండ్రులను చంపుతున్నారు. రాను రాను మనిషి ప్రాణాలకి విలువ లేకుండా పోతుంది.